చెప్పే నీ పేరు ఏం పేరే కాక? నా పేరు కుమ్రోజ్ రాజేశ్వర్. నా ఊరు మూటాపూరు. నేను ఇక్కడ ఏ వర్క్ అంటే ఆ వర్క్ చేస్తా. కరెంట్ పని చేస్తా, ఇళ్ళ పని, ఏ పని అయినా ఎవరికన్నా ఏ పని ఉన్నా చేసి ఇచ్చిపోతా. వాళ్ళు ఇచ్చిన కడిగి తీసుకుంటా. అయితే మేము ఛాయ్ తాగినాక పొద్దుగల మినిమము ఒక అర్ధగంట ఆగుతుంది. లేకపోతే బీపీ డౌన్ అవుతుంది, లేకపోతే వెనక ముందు దింపుతుంది. అది తాగకపోతే మేము మనుషులలో ఉండం. వీళ్ళలో ఏం కెమికల్ కలుగుతుందో మాకు తెలియదు. ఏం కెమికల్ కలుగుతుందో ఇది తాగితేనే మాకు మైండ్ సెట్ అవుతుంది. తాగకపోతే నీకేం మైండ్ పని చేయదు. మైండ్ పని చేసుడు కాదు, తింపుతుంది. తింపెత్తది. అయితే ముందరికన్నా పడబడుతుంది, వెనకన్నా పడబడుతుంది. మాకు డాక్టర్ కూడా అన్నారు దీన్ని బంద్ చేయమని. నేను బంద్ చేసి చూసిన ఇక్కడ మన ఎయిర్ హాస్పిటల్లో పెద్ద డాక్టర్ చెప్పిండు. 3 రోజులు బంద్ చేస్తే అతను బెడ్ మీదకి వెళ్ళి కింద పడ్డా. బెడ్ మీదకి వెళ్ళి కింద పడితే గిన్నె వలిగింది. గిన్నె వలిగితే కుట్లేసిండు. కుట్లేసినాక అన్నాడు రోజుకింత గింత తాగు, ఒక సీసని 3 రోజులు చేసుకున్నాడు. ముందట పెట్టుకున్నాక అన్నం ముందర పెట్టుకున్నాక పూర్తిగా తింటారు కానీ సారు సగం కొంచెం ఎట్ట తింటారు సార్ అని నేను అన్నా. సార్ మాతో బంద్ కదా అయ్యా, ఇది చేస్తే గవర్నమెంట్ ఒక్కటిసారి బంద్ చేసి ఈ సమస్యనే బంద్ చేసి మాకేదైనా టాబ్లెట్స్ తాగేటోళ్ళకు దీన్ని మతి మరిచిపోయేటట్టు, మా మైండ్ కరెక్ట్ ఉండేటట్టు చేస్తే మీరు చేస్తేనే మీ డాక్టర్తో అయితే కానీ ఇది మాతో కాదు సార్ అని చెప్పేసి ఇది వాసన సార్. ఇది లేకపోతే ఎవ్వరు కాదు. ఎన్నేళ్ళ నుంచి తాగుతున్నాను నేను అది ఇప్పుడు 30 ఏళ్ళ. 30 ఏళ్ళ నుంచి తాగుతున్నాను. 30 ఏళ్ళ నుంచి. ఒక్క సీసీ ఎంతనే? ఒక సీసీ 20 రూపాయలు. రోజు ఎన్ని సీసాలు తాగుతావి? మా పల్లెటూరులో 10 రూపాయలు, ఈడ 10 రూపాయలు. నేను రోజు 4 సీసాలు తాగుతా. 4 అంటే 80 రూపాయలు అవుతున్నాయి. 80 రూపాయలు అవుతాయి. నెలకు 2400 అవుతున్నాయి కానీ అవుతున్నాయి.